మన స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ చేసుకుందాం రండి. ఈ రోజు గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ ఒక డౌట్ వస్తుంది, ఇది ఫ్యామిలీ సీరియలా లేదంటే క్రైమ్ థ్రిల్లరా అని. పాపం బాలు మీనా ఒక్కొక్క ప్రాబ్లం ఇలా దాటుకొని వస్తున్నారన్న టైంలో కొత్త ప్రాబ్లమ్స్ మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. బాలు తన ఫోన్ మిస్ అయిందని టెన్షన్ తో ప్రతి దగ్గర వెతుకుతూ ఉంటాడు. ఇది చూసిన మనకి ఫస్ట్ లో నార్మల్ గా అనిపిస్తుంది, కానీ ఇందులోనే అసలైన ట్విస్ట్ ఉంది. ఆ ఫోన్ లో శివ దొంగతనం చేసిన వీడియో కూడా ఉంది. ఇక్కడ లాజిక్ క్లియర్ అయిపోయింది, ఫోన్ ప్రాబ్లం కాదు. ఆ వీడియో గాని బయటకు వస్తే శివ లైఫ్, మీనా లైఫ్, సుమతి లైఫ్, ప్రతి ఒక్క లైఫ్ డేంజర్ లో పడబోతుంది అని మనకి సిగ్నల్ ఇస్తుంది. ఫోన్ పోతే కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు, కానీ ఆ ఎవిడెన్స్ గాని బయటకు వస్తే మాత్రం ప్రతి ఒక్క లైఫ్ రిస్క్ లో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకని బాలు బయటకు ఎవరితో చెప్పుకోలేక టెన్షన్ తో అయితే ప్రతి దగ్గర వెతుకుతూ ఉంటాడు. సీక్రెట్ అయినా మైండ్ లో ఉంచుకుంటేనే సేఫ్, గానీ డిజిటల్ గా మన ఫోన్ లో ఏదైనా దాచుకుంటే మాత్రం అది మనకి సేఫ్ కాదు. బాలు ఇది పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామన్నా సరే ఇది అవ్వని పని. అప్పుడు ఫోన్ చెక్ చేసినప్పుడు వీడియో డేటా అంతా బయటకు వస్తుంది కాబట్టి ఈ సాహసం అయితే బాలు చేయలేకపోతున్నాడు. రోహిణి రియల్ ఫేస్ అయితే మనకు కనబడుతుంది. ఇక్కడే సీరియల్ ఫుల్ గా టర్న్ తీసుకుంటుంది. రోహిణి సైలెంట్ గా ఉన్న క్యారెక్టర్ అని మనం అనుకున్నాం, గానీ ఈ రోజు ఫుల్ విలన్ మూడ్ లోకి అయితే ఎంటర్ అయ్యింది. బాలు ఫోన్ రోహిణి దొంగతనం చేసిందన్న విషయం మనకి తెలిసిందే కదా. ఆ ఫోన్ లో వీడియో గుణకి అయితే వెళ్ళి ఇచ్చేసింది. ఇప్పుడు గుణ గేమ్ అయితే స్టార్ట్ చేస్తాడు. మీనా లైఫ్, శివ లైఫ్, బాలు లైఫ్, సుమతి లైఫ్ ప్రతి ఒక్కరిది డేంజర్ లో పెట్టి ఆట అయితే ఇప్పుడు గుణ ఆడుతాడని మనకు అర్థమవుతుంది. రోహిణి తన పాస్ట్ లైఫ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడం అనుకోవడం మంచిదే, గానీ బాలు లైఫ్ ని, ఫ్యామిలీ లైఫ్ ని రిస్క్ లో పెట్టడం చాలా డేంజరస్ మైండ్ సెట్ అని నాకు అనిపిస్తుంది. కిడ్నాప్ ట్విస్ట్ కూడా ఉందండి. ఇక్కడే షాక్. రోహిణి అక్కడతో ఆపలేదు, గుణతో కలిసి దినేష్ ని అయితే కిడ్నాప్ చేయించింది. మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నాం, మెయిన్ ఇంపాక్ట్ అయ్యేది మీనా. ఈ వీడియో గానీ బయటకు వస్తే గుణ ప్లాన్ ఏంటి అంటే ఆ వీడియో అందరికీ పంపించడం. ఫైనల్ గా అదే జరుగుతుంది. శివ వీడియో అయితే లీక్ అయిపోతుంది. ప్రభావతి రియాక్షన్ అయితే మామూలుగా ఉండదు. ఎవ్వరు కంట్రోల్ చేయలేరనే నేను అనుకుంటున్నాను. లాస్ట్ లో మీనాపై బల్లి పడే సీన్ చూసారా? దానికి అర్థం ఏంటి అంటే మీనాకి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందని. ప్రభావతి పవర్ ఇంక్రీజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.